మరి ఈ రిలే నిరాహార దీక్షలకు విచ్చేసిన శ్రీదేవక్క గారికి, మరి విద్యార్థులందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు కొన్ని నెలలైంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరు. ఏ వర్గాలను చూసినా కూడా సంతోషంగా లేరు. మీరందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. 6 నెలలు 8 నెలలు గడిచిన తర్వాత నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల కోసం, యువకుల కోసం, మహిళల కోసం, ప్రతి ఒక్క వర్గానికి కోసం మేము రోడ్లెక్కి వాళ్ళకి రావాల్సిన న్యాయం కోసం ప్రజల తరఫున మా గొంతు వినిపిస్తూ ప్రతిసారి ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి రీసెంట్ గా జరిగిన డిఎస్సి నియామకాలు ఏ విధంగా జరిగాయి? ప్రతిదీ కూడా ఒక పారదర్శకతో పరిపాలన అందించిన మన ప్రభుత్వం ఎక్కడ? 1,50,000 ఉద్యోగాలు కల్పించి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఉద్యోగం కూడా ఎంతో పారదర్శకంతో 1,50,000 ఉద్యోగాలను ఇచ్చిన మన ప్రభుత్వం ఎక్కడ? 16,000 ఉద్యోగాలు, కేవలం 16,000 ఉద్యోగాలకి పెద్ద పబ్లిసిటీ చేసుకొని డిఎస్సి, మెగా డిఎస్సి అని పేరుతో ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మరి యువత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఏదో పెద్ద గొప్ప ఒక కార్యక్రమం చేస్తున్నా అని ఎంత పబ్లిసిటీ చేసుకున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఒక పారదర్శకతో నియామకాలు చేయకుండా మధ్యలో ఒక జీవో తీసుకొస్తారు స్పోర్ట్స్ కోటా గురించి. ఆ జీవోని మళ్ళీ నియామకాలు అవగానే రద్దు చేస్తారు. అసలు ఎందుకు తీసుకొస్తారు? ఎందుకు రద్దు చేస్తారు? ఎవరిని మోసం చేయదలుచుకున్నారు అనేది ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు యువతకి ఉద్యోగాలు కల్పించాలి అన్నప్పుడు ఆ పారదర్శకతోటి మీరు ఎందుకు ఉద్యోగాలు కల్పించలేదు? ఈ రోజు అవకతవకలు చేసి కొంతమందికి అనర్హులకి ఉద్యోగాలు వచ్చేలాగా చేశారు. అర్హులైన విద్యార్థులకు, యువతకు ఈ రోజు ఉద్యోగాలు రాకుండా వాళ్ళని నిరాశకు, నిస్పృహకు దారితీస్తున్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం ఈ విధంగానే ఉంది. ప్రజల్లో మభ్యపెట్టి రాజకీయాల్లో లబ్ధి కోసం ఎలక్షన్ లో గెలవాలి అనే ఒకే ఒక్క ఆకాంక్షతో ప్రజలందరికీ కూడా అబద్ధపు హామీలు ఇచ్చి, సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేశారు. ఈ రోజు అదే హామీలో ఒక హామీ అయినా యువతకు నిరుద్యోగ వృత్తి, ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఉద్యోగ కల్పన లేని పట్ల 3,000 రూపాయలు ప్రతి నెల మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఆ రోజు ప్రతి ఒక్క విద్యార్థిని, యువకుల్ని నమ్మించి ఈ రోజు మోసం చేశారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది 3వ సంవత్సరం. మరి ఏ ఒక్క విద్యార్థికైనా, యువతకైనా మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మీకు ఆ ధైర్యం ఉంటే, నిజంగా మీరు ఇచ్చి ఉంటే రండి చెప్పండి, మేము ఇంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చాము, మేము 16,000 ఉద్యోగాలే ఇచ్చాము, ఈ 16,000 ఉద్యోగాలు మిగతా పిల్లలకి అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామని మీరు ఒకసారి ముందుకొచ్చి చెప్పండి.
అంటే చెయ్యట్లేదు కాబట్టి ఆ సాహసం చెయ్యట్లేదు. మరి అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఎంతమంది విద్యార్థులకు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అది నడుస్తూనే వస్తుంది. ఎప్పుడు కూటమి ప్రభుత్వం వస్తుందో అప్పుడు అన్ని బకాయిలు పెడతారు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 2019 నుంచి 24 వరకు కూడా ఆ బకాయిలను కూడా మనమే తీర్చాం. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు రాకుండా, పెద్ద చదువులకి పోకుండా, ఆ సర్టిఫికెట్స్ రాకుండా పిల్లలు, ఆ విద్యార్థులు ఎంత ఆవేదనకు చెందుతున్నారో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ప్రభుత్వంలోకి రావడం వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఎప్పుడు అలాగే చేస్తారు. ఈసారి ప్రజలు మిమ్మల్ని నిలదీసే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత జెన్జీ జనరేషన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా జెన్జీ జనరేషన్. అప్పట్లో మాలాగా ఏదో చెప్పేస్తే అయ్యో మోసం చేసేశారు అని వదిలేసే టైప్ కాదు. మోసం చేస్తే ఆ మోసానికి ప్రతీకారంగా ఏ విధంగా ఉద్యమాలు చేయాలో ఈ జనరేషన్ పిల్లలకి బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ వదిలిపెట్టకుండా ఉద్యమాలు చేస్తారు. మనందరం కూడా చూసాము ఢిల్లీలో నీట్ పేపర్ ఏ విధంగా లీక్ అవుతే జెన్జీ కాంగ్రెస్ జనతా పార్టీ పిల్లలు అందరూ కూడా, ఈ తరం పిల్లలు ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ని ఎదురు వెళ్లి పోరాడి హెచ్ఆర్డీ మినిస్టర్ రాజీనామా చేసేదాకా పోరాటం చేశారో, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కూడా అదే విధంగా పోరాటం చేస్తారు. న్యాయం చేసేంత వరకు ఎదురు వెళ్లి ఆ పోరాటాన్ని చేస్తారు. ఎప్పుడు కూడా ఈ జనరేషన్ పిల్లలు దేనికి కూడా బెండ్ కారు, దేనికి కూడా వాళ్ళు తల వంచరు. వాళ్ళకి కావాల్సింది సాధించేంత వరకు ముందుకు వెళ్తారు. లేకపోతే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఏ విధంగా వాళ్ళకి తీర్పు ఇవ్వాలో ఆ విధంగా తీర్పు కూడా ముందు రాబోయే తరాలలో కూడా ఈ జెన్జీ యువత తప్పకుండా ఇస్తారని తెలియచేసుకుంటూ, మరి మన అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన మాట చెప్పినట్టు ప్రతి సంక్షేమ పథకాన్ని కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితుల్ని సమతుల్యం చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం అరాకొర అందిస్తూ మేమేదో గొప్పగా చేసేస్తున్నాం, సూపర్ 6 కాస్త సూపర్ హిట్ అయిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో వెళ్లి అడిగితే తెలుస్తుంది ఆ సూపర్ హిట్ అనేది ఎంత ఫెయిల్ అయింది అనేది ప్రజలు చెప్తారు. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మోసం చేసేందుకే ముందుంటుంది. మరి వైఎస్